భగవద్గీతను మనం ఇప్పుడు ఎక్కడ ఆచరించాలా అని అంటే మన నిత్య జీవితంలో భగవద్గీతను ఆచరించాలి. మన జీవితంలో ఎక్కడెక్కడైతే మనం పనులు చేస్తుంటామో, ఎక్కడెక్కడ మనం వెళతామో, ఎక్కడెక్కడ మన కర్తవ్య కర్మ నిర్వహిస్తామో అప్పుడు మనం ఈ భగవద్గీత ఏమి చెప్పింది ఏదో అది మనం అక్కడ తీయాలి. ఈ భగవద్గీతను ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఇంట్లో ఒక 20 నిమిషాలు ఎంతో అంతవరకే పరిమితం కాకూడదు. దాని అర్థాన్ని మనం అన్ని చోట్ల మనం దాన్ని విచారించాలి. ఎట్లాగానంటే ఇప్పుడు మనకు కోపం వచ్చింది, భగవద్గీత ఏం చెప్పింది? కోపాన్ని ఆపుకో. బాస్ ఇప్పుడు భగవద్గీతను ఎక్కడ మనం ఉపయోగించాం? కోపం వచ్చింది, వెంటనే ఇక్కడ భగవద్గీతను స్మరించాలి. కోపాన్ని ఆపుకోవాలా, ద్వేషాన్ని వదులుకో. అట్లా అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, ఎవరిని ద్వేషించద్దు, కరుణ కలిగి ఉండు అని చెప్పింది. ఇప్పుడు మరి ఎక్కడ ఆచరించాలి? ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వారి అక్కడ నువ్వు ఈ భగవద్గీతని నీ హృదయంలో విచారించాలి. అప్పుడు నీకు అక్కడ ద్వేషం అనేది తగ్గిపోతుంది. బాగా ఆలోచించండి. భగవద్గీత అంటే అది ఒక సామాన్య గ్రంథం కాదు, గొప్ప మహాగ్రంథం. అది కొన్ని కోట్ల జీవితాలనే మార్చేస్తుంది, కోట్ల జన్మల్నే నీకు మార్చివేసేస్తుంది. అటువంటి భగవద్గీత నీ చేతిలో ఉన్నట్టయితే ఇంకా అంతకంటే నీకు కావాల్సింది ఏమున్నది? ఈ సంపదలన్నీ పట్టుకుంటున్నాం, అనిత్యమైన సంపదలు పట్టుకొని మురిసిపోతున్నాం మనం, వీటినే తప్పిస్తూ ఉన్నాం. అటువంటి నిత్యమైన భగవద్గీతను మనం ఆశ్రయించటం లేదు. ఆ భగవద్గీత, నిత్యమైన భగవద్గీతను నువ్వు పట్టుకో, నీ జీవితమే మారిపోతుంది. 3 పువ్వులు 6 కాయలుగా దివ్యమై, భవ్యమై, నిత్యమై, నూతనమై, ఆనందమై, తేదీప్రమాణమై, ప్రకాశవంతమైన జీవితం అయిపోతుంది. అదే భగవద్గీత యొక్క గొప్ప ఆదర్శం. అటువంటి భగవద్గీతని మనం కేవలం మనం ఏం చేస్తున్నాం అనంటే ఒక గ్రంథాలయం వరకు, లేకపోతే ఒక దైవ మందిరం వరకు, లేదా ఒక పారాయణం వరకు మనం దాన్ని స్టాప్ చేసిస్తున్నాం కాదు. దాని అర్థాన్ని మనం మన జీవితంలో అన్వయం చేసుకోవాలా. ఇప్పుడు మన తండ్రి కొడుకు చెప్తాడు, నాయనా ఈ మంచిని ఆచరించు, ఇట్లా చెయ్యు, ఇది చేస్తే నీ జీవితానికి ఉపయోగం ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు ఆ కుమారుడు వినడు. చూడండి, అతడు తాగుడికి, వ్యసనాలకి బానిసై ఉంటాడు. ఈ వ్యసనాలన్నీ వదులుకో అని చెప్తాడు. అప్పుడు భగవద్గీతను చదువుకున్నట్టయితే అక్కడ ఏం చెప్పింది? ఈ వ్యసనాలన్నీ వదలమని చెప్పింది, సాత్విక ఆహారాన్ని తీసుకోమని చెప్పింది, సత్వగుణము సంపన్నుడివి ఉండమని చెప్పింది. చూడండి, అసలు తుల్య నిందా స్థుతిర్మౌని సంతుష్టో ఏనకేనచితు అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. భక్తి యోగంలో చెప్తాడు, తుల్య నిందా స్థుతిర్మౌని. నిందాస్థుతులు, నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను స్తుతించే వాళ్ళు ఉంటారు. ఆ నిందాస్థుతులందు నువ్వు సమానంగా ఉండాలి. ఇప్పుడు అత్తగారు కోడలు గారిని ఏమి నిందించారు, కోడలు అత్తనే నిందిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం తీయాలి? భగవద్గీతను తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సమానం చేయాలి. తుల్య నిందా స్తుతిర్మాన్. అత్త స్తుతించింది, మరి కోడలు అత్తను స్తుతించింది. మా అత్త గొప్ప మనిషి, చాలా మంచి మనిషి అని. అప్పుడు నువ్వు ఆ స్థుతికి లొంగిపోకూడదు. నిందించినప్పుడు నువ్వు స్తుతించినప్పుడు పొంగిపోరాదు, నిందించినప్పుడు కుంగిపోరాదు. చూడండి, ఇప్పుడు ఈ భగవద్గీత మనం ఇక్కడ ఆచరణలో పెట్టుకోవాలి. ఈ రాగద్వేషాలు నీకు వస్తాయి, వచ్చినప్పుడు నువ్వు వెంటనే వాటిని నువ్వు మరలించాలా, నీ మనస్సును మరలించాలి. అందుకే శాస్త్రం, అందుకే పెద్దలు, అందుకే దైవ సన్నిధి, అందుకే దైవారాధన, అందుకే దేవాలయాలు. దేవతల యొక్క అనుగ్రహం పొందడం, మరి దేవతానుగ్రహం. మరి దేవాలయానికి వెళ్తున్నాం, దేవుని దర్శిస్తున్నాం. ఎందుకు దర్శిస్తున్నాం? మనలో మార్పు కలగల. ఆ దైవం ఎట్లా ఉన్నదో నా జీవితం కూడా అట్లా మారాలా అని కదా. అందుకే కదా ఇవన్నీ వచ్చాయి, ఈ పూజలు, అట్లాగే వ్రతాలు, ఈ యజ్ఞాలు, ఈ అనుష్ఠానాలు. ఎందుకు? మనిషిలో మార్పు కలగడానికి. అందుకని ఏదో
ఒక క్రమంగా చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. ఏదో మామూలుగా అందరూ చేస్తున్నారు మనం చేసుకుని వెళ్ళిపోతామని కాదు. మనలో మార్పు కలగడానికి, మనలోను మార్పు కలిగి మనం ఒక మనిషిగా, ఒక మానవత్వానికి మనం యోగ్యంగా ఉండేటట్టుగా మారడానికి కొరకు ఇవన్నీ కూడా. అట్లా మారనప్పుడు ఇవన్నీ నీకు ఉపయోగకారికులుగా ఉండవు. నీలోను ఎప్పుడు మార్పు అవుతుందో అవన్నీ అప్పుడు నీకు ఇవన్నీ ఉపయోగపడతాయి. అంతే కాబట్టి మన జీవితాన్ని మార్చుకోమని శంకర్ల వారు భగవద్గీతని ఏం చెప్పారంటే, కించిదధీత, ఈవెన్ ఎ స్మాల్, కొద్దిగా నువ్వు కొద్దిగా అధ్యయనం చేసినా చాలు. యు స్టడీ ద స్మాల్, ద లిటిల్, యు మస్ట్ స్టడీ టు భగవద్గీత ఈవెన్ ఎ లిటిల్, ఈవెన్ ఎట్ ద 1 verses. నువ్వు ఒక్క శ్లోకం చదివినా చాలు, ద ఎంటైర్ లైఫ్ ఈజ్ చేంజ్ అన్నాడు అనమాట. నీ జీవితమే మారిపోతుంది అనిసింది. మలయాళ స్వాముల వారు అదే విషయాన్ని చెప్పారు. వారు మలయాళ స్వాముల వారు భాషాస్త్రం సంస్థాపకులు. వారి జీవితము భగవద్గీతకు భాష్యం. భగవద్గీత ఏది చెప్పిందో అదే తన జీవితంలో ఆచరించిన మహానుభావుడు అనమాట. ఆయన చెప్పాడనమాట, భగవద్గీతను ఆచరించి యు మస్ట్ లెర్న్, నువ్వు నేర్చుకో. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుంది నీకు అనిసింది. భగవద్గీత చెప్పినట్టు నువ్వు చెయ్యు, యు లైఫ్ ఈజ్ ఎంటైర్ చేంజ్. నీ జీవితం మారిపోతుంది అనిసింది. మన అందరికీ మనకేం కావాలి చెప్పండి? మన జీవితంలో ఒక నూతన ఉత్సాహం కలగాలి, నూతన ఉత్సాహం కలగాలి, నూతన ఉత్తేజం కలగాల. ఎప్పుడు ఒక బెల్లం కొట్టని రాయిలాగా ఉండకూడదు. ఎప్పుడు దిగులుతోని, ఎప్పుడు చింతలతోని, ఎప్పుడు దుఃఖంతోని కుంగిపోకూడదు. అసలు నీకు ఎందుకని? హాయిగా ఈ లోకంలో జీవించు. ఈ ఎంటైర్ యూనివర్సల్ భగవంతుడు నీ కొరకే సృష్టించాడు. ఈ సృష్టి అంతా నీకోసమే ఉత్పన్నమైంది. ఈ సృష్టిని నువ్వు చూడు, ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ అద్భుత సృష్టి, వాటి వండర్ అసలు ఇంతకండా ఇంకా ఉన్నదా చెప్పండి? అసలు 6 ఋతువులు చక్కగా ఆ ఋతువుల్లో వాటి పనులన్నీ చేసుకుని వెళుతున్నాయి. మానవుడు ఒక్కడే సరిగ్గా చేయటం లేదు. మానవుడు ఒక్కడే ధర్మాన్ని అతిక్రమిస్తున్నాడు. అందుకు కాబట్టి భగవద్గీతని ఆశ్రయించండి అని మహర్షులందరూ ఎలుగెత్తి చాటుతున్నారు. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు, స్వామి శివానంద సరస్వతి, నారాయణ గురుదేవుడు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రామతీర్థ, ఇంకా ఎంతో మంది మహానుభావులు అనేక వందల సంవత్సరాల నుండి ఈ విషయాన్ని మనకు బోధిస్తూనే ఉన్నారు. ఇంకా మనలోని ఈ అజ్ఞానం అనే జాడ్యం మనకు పోవడం లేదు. అంటే అదంత తొందరగా పోదు. కొన్ని జన్మల నుండి పెరిగిపోయినటువంటి ఈ అజ్ఞానం ఈ చిన్న వాటితోనే పోదు.